జర్నలిజం ఇది నిజం చెప్తుందా లేక వాదనలకు వేదికగా మారుతుందా? ఒకప్పుడు వార్త అంటే సమాచారం, ఇప్పుడు వార్త కంటే వాదనే ఎక్కువగా అనిపిస్తుంది. ఒకరు నిజం చెప్తా అంటారు, ఇంకొకరు అది అబద్ధం అంటారు. ఇద్దరు కలిసి ఒకరిపైన ఒకరు అరుస్తారు. కానీ చివరికి ప్రేక్షకుడు అడిగేది ఒక్కటే ప్రశ్న: అసలు నిజమేంది? అదే ఒక అంశం మీద చర్చ బాగా జరుగుతుంది. కానీ చాలాసార్లు అయితే చర్చ అసలు విషయం నుంచి వ్యక్తిగత విమర్శల వైపు మళ్ళీపోతుంది. ఇప్పుడు అసలు సమస్య పక్కకు వెళ్ళిపోతుంది, వాదన మాత్రమే మిగులుతుంది. ఇంకో విషయం, ఎవరైనా ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకుంటే చాలు ఆ పార్టీ వాళ్ళు అని చెప్పేస్తారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు ప్రతిపక్షం వాళ్ళు అంటారు. అంటే ఒక నిర్ణయాన్ని సమర్థించడం అంటే పార్టీని సమర్థించడమా? ఒక నిర్ణయాన్ని ప్రశ్నించడం అంటే దేశాన్ని లేదా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజల్లో అలాంటి అభిప్రాయాలు ఏర్పడడానికి కొన్ని కారణాలైతే ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా కనిపించే మీడియా సంస్థలు ఉండడం వల్ల, కొంతమంది రాజకీయ నాయకులు లేదా పరోక్షంగా మీడియా సంస్థల్లో అనుబంధం కలిగి ఉండడం వల్ల సోషల్ మీడియాతో డబ్బు తీసుకొని ఒక అభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు తరచుగా మనం వింటూనే ఉన్నాం. ఇలాంటి పరిణామాల వల్ల ఎవరిని నమ్మాలి అనే సందేహం ప్రజల్లో బాగానే పెరుగుతుంది. అయితే ఇది మొత్తం జర్నలిజం గురించి తీర్పు కాదు. ఇప్పటికే ప్రాణాలకు తెగించి నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులు ఉన్నారు. నిజం కోసం ఒత్తిళ్లు ఎదుర్కొంటూ పనిచేసే విలేకరులు ఉన్నారు. అందుకే ప్రజలకు కావాల్సింది అరుపులు కాదు, ఆధారాలు, వాదనలు కాదు, వాస్తవాలు, పక్షపాతం కాదు, నిజాయితీ. ఎందుకంటే జర్నలిజం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది.